భయం, ఫియర్. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండే ఒక ఫీలింగ్ భయం. సో ఈ భయంతో వచ్చే థ్రిల్ అనేది దాన్ని మాటలో చెప్పలేము. సో అలాంటి థ్రిల్ని పొందాలంటే మనకి బెస్ట్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ హర్రర్ మూవీస్. సో ఇదివరకు నేను వీడియో చేశాను టాప్ 5 హర్రర్ మూవీస్ అని. ఆ వీడియోని చాలా పెద్ద సక్సెస్ చేశారు. సో దానికి వీడియో సీక్వెల్ అనమాట. సో సక్సెస్ అయింది, కానీ చాలా మంది కామెంట్స్ ఏం చేశారంటే ఇంకా కొంచెం డోస్ కావాలి లక్కి మాకు, సో ఇంకొంచెం అంతకు మించిన మూవీస్ కావాలి అని. సో అలాంటి అంతకు మించిన కాదు, దాన్ని మించిన మూవీస్ని ఈసారి పట్టుకొచ్చాను. సో ఈ మూవీస్ని చూసాక మాత్రం మీరు 2 to 3 days మాత్రం ఆ మూవీ మీ మైండ్ నుంచి వెళ్ళదు, ఆ మూవీ ఆలోచనలోనే ఉంటారనమాట. సో అలాంటి మూవీస్ని తీసుకొచ్చాను. సో మీరు గిట్ట వీక్ హార్ట్ అయితే మాత్రం ఈ వీడియోని ఇక్కడనే స్కిప్ చేసి వెళ్ళేయండి, ఈ వీడియో మాత్రం మీకు కాదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి టాప్ 5 హర్రర్ మూవీస్ దట్ యు కెనాట్ వాచ్ అలోన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. దిస్ ఈస్ లక్కీ. వెల్కమ్ టు జల్సా పీడియా. నెంబర్ 5 ది షైనింగ్. ఇది 1980లో రిలీజ్ అయిన మూవీ. సో ఈ మూవీని మన క్రిటిక్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా ద బెస్ట్ టాప్ హర్రర్ మూవీ అని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మూవీ అనేది ఒక సైకలాజికల్ హర్రర్ మూవీ. ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి మీరే చెప్పండి. సో ఎప్పుడైనా కూడా ఒక దయ్యం అనేది అడవిలో ఉందంటే భయపడతారా, మన ఇంట్లో మన పక్కనే ఉందంటే భయపడతారా? సో మన ఇంట్లో మన పక్కనే ఉందంటే భయపడతాం. సో ఒక కంజెస్టెడ్ ప్లేస్లో యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ ఇద్దరు ఉన్నారంటే దాంతో వచ్చే థ్రిల్లే వేరు. సో అలాంటి థ్రిల్ ఇచ్చే మూవీ ది షైనింగ్. ఒక రిస్ట్రిక్టెడ్ హోటల్లో ఒక అమ్మాయి అనేది స్టక్ అయిపోతుంది. తను స్టక్ అయిపోయి ఒక సైకో అనేది తన చుట్టుపక్కలలోనే ఉంటాడు. హంటింగ్ అండ్ ఎస్కేపింగ్ గేమ్ అనేది చాలా బాగుంటుంది, చాలా థ్రిల్ ఇస్తుంది. సో అలాంటి థ్రిల్ మీరు మిస్ కాకూడదు అంటే ది షైనింగ్ మూవీ తప్పకుండా చూడండి. దీనికి IMDb ఇచ్చిన రేటింగ్ 8.4/10. అండ్ నెంబర్ 4 వచ్చేసి హెరిడేటరీ. ఈ మూవీ నేను చూశాక 3 to 4 days అసలు నా మైండ్ నుంచి అసలు వెళ్ళని మూవీ అంటే ఇదే. అసలు 3 to 4 days నుంచి అసలు నా మైండ్ నుంచి వెళ్తలేదు మూవీ హెరిడేటరీ. ఈ మూవీ అనేది ఒక హర్రర్ డ్రామా. దీని గురించి మన డేవిడ్ ఫించ్ గారు ఏమన్నారంటే, ఈ మూవీ నుంచి వెళ్ళి హర్రర్ని తీసేసిన మూవీ హిట్ అయ్యేదే, అలా డ్రామాని తీసేసిన మూవీ హిట్ అయ్యేదే. చాలా మంది అంటూ ఉంటారు హర్రర్ మూవీస్లో స్టోరీ ఉండదు అని. ఈ మూవీ చూసాక మాత్రం మీరు అలా అనరు కావచ్చు. స్టోరీ విత్ హర్రర్ అనేది ఈ మూవీ. సో అంత బాగుంటుంది. దీన్ని ఒక హర్రర్ మూవీ అండ్ డ్రామా మూవీ అనే దానికన్నా ఒక సైకలాజికల్ డార్క్ డిస్టర్బింగ్ మూవీ అంటే మాత్రం పక్కా సెట్ అవుతుంది. సో అలా ఉంటుంది అన్నమాట మూవీ. సో మూవీ ప్లాట్ వచ్చేసరికి ఒక అన్కన్వెన్షనల్, ఒక యూనిక్ టైప్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో అనుకోకుండా జరిగే సంఘటనలు మనల్ని చాలా డిప్రెస్ చేస్తూ ఉంటాయి అనమాట, భయపెడతాయి. ఈ మూవీస్లో హర్రర్ మూవీస్లో 2 types ఉంటాయి. ఒకటి అవి మనల్ని భయపెట్టి స్కార్ చేసి అలాంటివి. ఇది ఇంకోటి పాయిజన్ అంటే మెల్లిమెల్లగా మన బ్రెయిన్ని గుచ్చుతూ ఇంజెక్ట్ చేస్తూ భయపెట్టేది. ఇది ఆ పాయిజన్ హర్రర్ అనమాట. సో అలాంటి మూవీ మెల్లిగా అది మనల్ని దయ్యం చూపించో తెల్ల డ్రెస్సులు వేయించో అని కాకుండా మెల్లిగా ఇంజెక్ట్ చేస్తున్నట్టు మన బ్రెయిన్ని భయపెడుతుంది. అలాంటిది ఈ హెరిడేటరీ అనే మూవీ. సో మీరు ఈ మూవీ మాత్రం తప్పకుండా మిస్ కాకండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ నేను చూసిన వరకు ఈ కొత్త ఏజ్లో వచ్చింది దాంట్లో. అండ్ నెక్స్ట్ 3, నెంబర్ 2, నెంబర్ 1 అనేది సిరీస్ అనమాట, ట్రైలాజీస్. సో ఎప్పుడైనా కూడా హర్రర్ మూవీస్ని హిట్ అవుతే దానికి సీక్వెల్స్ రావడం కామన్, ఎందుకంటే హర్రర్ మూవీస్కి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో నెంబర్ 3 వచ్చేసి ద రింగు ట్రైలజీ. రింగు ఏంటి, నేను ఇక్కడ ఈ పేరు ఇక్కడ విన్నట్టుంది, ద రింగ్స్ కదా అని మీరు అంటూ ఉంటారు కావచ్చు. సో అదే, మీరు రింగ్స్ చూసారా? రింగ్స్ చూసి దీనికన్నా ఇక హర్రర్ ఉండదురా బాబు, చచ్చిపోతాం రా బాబు అనుకున్నారా? సో వెయిట్ మీరు ఇప్పటి వరకు ఈ మూవీ చూసాక మాత్రం అలా అనుకోరు. ఇది ద రింగు ట్రిలజీ. ద రింగు ట్రిలజీ అంటే ద ఒరిజినల్ మూవీ ఆఫ్ రింగ్స్. రింగ్ అనేది ఈ జపానీస్ ఒరిజినల్ మూవీకి రీమేక్. సో స్టోరీ సేమ్, ప్లాట్ సేమ్. సో ఈ రింగు ట్రిలజీని చూడండి. చూసాక మీరు అరుపులు వేయడం, హార్ట్ అటాక్లు రావడం మాత్రం గ్యారంటీ. వీక్ హార్ట్స్ అస్సలు మూవీ చూడకండి. సో హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే మీకు చాలా భయం వేసి మీరు 3-4 రోజులు శ్రద్ధలు కప్పుకొని వండుకుంటే నాకు మాత్రం సంబంధం లేదు. అండ్ నెంబర్ 2 వచ్చేసి జువాన్ సిరీస్. సో జువాన్ సిరీస్ ఏంటి లక్కి ఏంటో చెప్తున్నావు, ఏవో మూవీస్ చెప్తున్నావు, అసలు ఎప్పుడు పేర్లు కూడా వినలే అని అనుకుంటున్నారో. మీరు ద గ్రడ్జ్ మూవీ చూసారా? చూసినామంటారు కావచ్చు కదా. సో ఆ గ్రడ్జ్కి ఒరిజినల్ సిరీసే జువాన్ సిరీస్. గ్రడ్జ్ మూవీ చూస్తారు కదా, ఎట్లుంటుంది, ప్రతి సెకండ్ వస్తూనే ఉంటాయి, థ్రిల్స్ వస్తూనే ఉంటాయి, భయపెడుతూనే ఉంటుంది. సో దాన్ని మించిన మూవీ జువాన్ సిరీస్.
సో దాన్ని ఎంత రీమేక్ చేసినా ఒరిజినల్ ఉండే టేస్టే వేరు. అయితే నా ఫ్రెండ్ ఒకరు నిన్న నాకు కామెంట్ చేశారనమాట, గ్రజ్ మూవీ చూసారా అని. ఇదివరకు గ్రజ్ మూవీ చూశాను ఆల్రెడీ. సో త్రీ సిరీస్ చూశాను. కానీ అంటే నాకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటి, గ్రజ్ మూవీ చాలా మంది చూస్తున్నారు అని. సో ఆ గ్రజ్ మూవీని కన్నా తనకు ఒక బెస్ట్ ట్రీట్ ఇవ్వాలని నేను రాత్రి ఆలోచించాక చూసిందే జువాన్ సిరీస్. సో ఈ జువాన్ సిరీస్ని రాత్రి 9 మొదలు పెడితే 3 దాకా చూస్తూనే ఉన్నాను. చూసిన తర్వాత పడుకున్నాక కళ్ళకి వచ్చింది నాకు అసలు అస్పల్లే. సో ఒక నైట్ మేస్ అనమాట. సో మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ జువాన్ సిరీస్ని అస్సలు మిస్ కాకండి. అండ్ నెంబర్ 1 వచ్చేసి చెప్పాలా, సో చాలామంది బ్రెయిన్లో ఉంటుంది ఆల్రెడీ నెంబర్ 1 ఏంటో అనేది. సో దీనికి ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ని కుక్కలకు చూపిస్తే ఆ కుక్కలు కూడా భయపడిన మూవీ అన్నమాట ఇది. సో ఆ మూవీ ది ఎగ్జోసిస్ట్. 1973లో స్టార్ట్ అయింది ఈ మూవీ. దీంట్లో దగ్గర 5 పార్ట్స్ వచ్చాయి. సో ఈ మూవీకి పెద్ద కల్ట్ క్లాసిక్ ఫ్యాన్ బేసే ఉంది. సో ప్రతి ఒక్కరిని అడిగితే మీకు ఈ మొత్తం ఎగ్జోసిస్ట్లో ఏ మూవీ ఏ సిరీస్ అనేది చాలా బాగా నచ్చింది అంటే అందరూ చెప్పే ఒకే ఒక ఆన్సర్, ద ఫస్ట్ 1973లో రిలీజ్ అయిన ఆ కల్ట్ ఎగ్జోసిస్ట్ నెంబర్ 1. సో నేను కూడా ఆ మూవీ చూశాక నాకు ఆ మూవీలో రేగన్ ఉంటుంది. రేగన్ ఆ మెట్ల నుంచి వెళ్ళి తలకిందులుగా అప్ సైడ్ డౌన్ అది పాక్కుంటూ వస్తుంది కదా, అంటే ఆ ఒక్క సీన్ని ఈ 5 సిరీస్ బీట్ చేసేలాగా అస్సలు ఉండవు. ఆ ఒక్క సీన్ చాలు భయపెట్టడానికి. సో అలా ఉంటుంది ద ఎగ్జోసిస్ట్ మూవీ. ద టాప్ మాస్టర్ క్లాస్ అనమాట. అది మాస్టర్ పీస్. సో అలా అనమాట. సో డోంట్ మిస్ ద మూవీ. సో ఈ 5 మూవీస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. సో మీరు 3 రోజులు 4 రోజుల దాకా డిస్టర్బ్ అయిపోయి ఉంటాను, సో నాకు పీడకాలు వచ్చినాయి, ఏం కాదు, నేను ఆ థ్రిల్ మిస్ కాను అంటే 5 మూవీస్ చూడండి. లేదు నాకు అప్పటికప్పుడు థ్రిల్ కావాలి, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఇదివరకు పార్ట్ 1 చూడండి, పార్ట్ 1లో ఉన్న మూవీస్ చూడండి. సో దట్స్ ఇట్. దిస్ ఇస్